రాత్రి ఎంత పెద్ద యుద్ధం జరిగిందో తెలుసా? ఒక్కడిని వదలలేదు. అందరి చేతులు కాళ్ళు ఎరగొట్టేశాను. వాళ్ళు నా కాళ్ళు అట్టుకున్నారు. ఇంకొకసారి ఇలా చేశారంటే మిమ్మల్ని వదిలిపెట్టనని చెప్పాను. మమ్మల్ని వదిలేండి అన్నారు. కానీ ఓ బండోడు వచ్చాడు, మీదకొచ్చాడు. వాడు నా మీదకి వచ్చాడు. నేనేమో ఏం చేశాను తెలుసా? ఇలా కాలెత్తి అలా నేను. ఇంకోటేమో నా 2 చేతులు పట్టుకున్నాడు. అందరినీ గట్టిగా లాగి 2 ఉతుకులు ఉతికాను. అంతే. ఇటొకడు అటొకడు వెళ్ళి పడ్డారు. ఇంకొకడు వచ్చి ఇలా 2 చేతులతో నా మెడ పట్టుకున్నాడు. అంతే. అక్కడి నుంచి అలా విసురు పడేశాను. ఇంకొకడేమో ఆవేశంగా కొట్టడానికి వచ్చాడా, వెంటనే వాడిని పట్టుకుని ఇలా వచ్చేస్తా ఇలా 4 గుద్దులు గుద్దారు. వాళ్ళు వెంటనే బతుకుంటే బలిసొకి తినొచ్చని ఒక్కొక్కడు పరిగెత్తడం మొదలెట్టారు. ఉమర్, నేను పోలీసులు నిన్ను పట్టుకోలేదు కదా. నువ్వేం బొచ్చు పని చేసావురా? సారీ మావా, అంతా జుట్టుడి వాళ్ళే. నేను ఎన్నిసార్లు నీకు సిగ్నల్ ఇచ్చాను ఆ బండిని మార్చమని? ఛా, ఎందుకు అక్కడికి వెళ్ళానో ఏంటో. నెక్స్ట్ టైం ఫ్రీగా చేసిస్తామని అయ్యగారితో దానికి పని ఇచ్చేవాడు కావాలి కదరా. యజమాని జైల్లో ఊసలేక పడతంటే నీకు ఎవరా పనిస్తాడు? మొత్తానికి నైట్ క్లాస్ నిన్నటితో ముగిసిపోయింది. ఇక మీద నేను మళ్ళీ బీచ్లు బఠానీలు అమ్ముకోవాల్సిందే. నా తలరాత. ఇంకొకసారి నా జోలికి వచ్చారనుకో మీరు అయిపోతారా అని వార్నింగ్ ఇచ్చాను. ఒకడు ఆవేశంగా మాట్లాడాడు. వాడిని వంగపెట్టి ఇలాగొట్టి ఇచ్చాను. వాడు వెంటనే చేతులు దండం పెట్టాడు. నా పని పోయింది. ఇప్పుడు నీకు సంతోషమారా? పని పోయిందా? కొట్టకరా. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా, కొట్టకు. చెప్తాను ఐడియా ఏంటో. ముందు దమ్ము కొడతాం. చందు 2 సిగరెట్లు ఎవరా? ఐడియా తట్టింది. వరదరాజు మావయ్య. 11, 12, 13, 14. ఈయన వరదరాజు. ఒట్టి వరదరాజు కాదు, బొబ్బిలి వరదరాజు. ఎంతో పెద్ద జమీందారైన గోవింద వరదరాజుకి ప్రియమైన తమ్ముడు. ఒకప్పుడు ఈ ఊర్నే ఉరికించిన గుండా ఈ గోవిందరాజు. బొబ్బిలి గోవిందరాజు పేరు విని భయపడినోళ్ళు ఈ ఊర్లో ఎవ్వరూ ఉండరు. కానీ అందరినీ భయపెట్టే ఇతను ఒకరోజు ఆ సంఘటన తర్వాత బొబ్బిలి గోవిందరాజు పేరు ప్రతిష్టలన్నీ తన తమ్ముడు వరదరాజుకు దొరికాయి. బొబ్బిలి వరదరాజు. ఆ టపాసులు పెట్టినోడ్ని ఇంకా వెతుకుతున్నారు ఈ బొబ్బిలి వరదరాజు. ఏంటి విషయం? వరదరాజు మావయ్య, వీడు రాము, నా స్నేహితుడు. అయితే నువ్వెవర్రా? నేను నెల్సన్ జుట్టోని. వచ్చిన విషయం చెప్పు. ఇతని విషయం చెప్పాలంటే చాలా బాధగా ఉంటుంది. అలాగే నా విషయం కూడా. ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందేమో అని అడగడానికి వచ్చాం. మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇదేమైనా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనుకుంటున్నారంటరా? అంటే మావయ్య, మీ చేతిలో ఇసుక వ్యాపారం ఉంది కదా, మేము కరెక్ట్గా ఇసుక తవ్వుతాం. వరదరాజు మావయ్య, మరి మీరేం చెప్పలేదు? మీరు చెప్తున్న పనులు ఆపేసి ఎన్నో సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు కొత్త బళ్ళు కొని సీసీ తీసుకున్న వాళ్ళ పని పడుతున్నాను. అటువంటి పనులు చేయాలంటే మీలాంటి కుర్రనా కొడుకుల వల్ల కాదురా. మేము కుర్రనా కొడుకులమా? ఓసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ ఎస్ఐ ఎలా ఉన్నాడో చూసిరా. అప్పుడు మా పవర్ ఏంటో నీకే తెలుస్తుంది. అతను శ్వాస కూడా పీల్చుకోలేకపోతున్నాడు. 2వ వార్డులో పడి ఉన్నాడు. బాహుబలి అంటాడు వచ్చినా మా ఇద్దరిని ఏమి చేయలేడు, తెలుసుకో. అవన్నీ పనికిరావురా. మీరెళ్ళి వేరే పని చూసుకోండి. అర్థం చేసుకోడేంటి?